ఒకప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఎస్సీ ఎస్టీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అని మాలామాదిగలందరూ కలిసి ఉండాలి, వీళ్ళు కలిసి ఉన్నప్పుడే మనం వేరే సామాజిక వర్గాల నుంచే ఒత్తిడిని ఎదుర్కోగలమని రాష్ట్రం మొత్తంలో మాలామాదిగా ఈయన కోనే రంగారావు గారు ఇంకా 10 మంది కలిసి రాష్ట్రం అంతా తిరిగి ఆ రోజు వాళ్ళందరినీ ఐకమత్యం చేసి వారికి రావాల్సిన హక్కుల కోసం పెద్ద పోరాటం చేసినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని మన ముఖ్యంగా దళితులందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనం సమాజంలో గౌరవించబడతాం, సమాజాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుందని మన దళిత గిరిజనులకు చెప్తూ అందరూ కూడా ఆ దారిలో పోవటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రుడు మా కొలీగ్ ఎంపీ వంశీ వారితో పాటు సోదరులు మన వివేక్ గారు వినోద్ గారు ఇక్కడ మంచి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఇంతకుముందు ఒక వేరే ఫిలిం కూడా చూపించారు. ఇవన్నీ కూడా భావితరాలకు ఉపయోగపడాయి కాబట్టి వీటిని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చూపిస్తూ చేస్తూ ముందుకు పోవాలని ఈ మార్గంలో నడిచే వాళ్ళందరికీ మేము కూడా అదే మార్గంలో నడుస్తామని అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మల్లు రవి గారు. చాలా వివరంగా మీ అనుబంధం వెంకటస్వామి గారితో ఉన్న అనుబంధం గురించి, ఇంకా వారు ఎలాగా ముఖ్యమంత్రులతో మాట్లాడేది, ఎట్లా వారి కేసు ఎట్లా ప్రజెంట్ చేయాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు యువకుడు మన రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ నాన్నగారు అంజన్ కుమార్ యాదవ్ గారు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కలిసి పనిచేసినాము. అప్పుడు వారు కూడా వెంకటస్వామి గారి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని ఎట్లా చేయాలని చెప్పి అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు అడిగేవారు. మన అనిల్ యాదవ్ గారేమో యూత్ కాంగ్రెస్లో ఉండి పార్టీని గట్టిగా పనిచేసి పార్టీ ఎట్లా సత్తాలో రావాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి మన అనిల్ కుమార్ యాదవ్ గారు. వారు 2 నిమిషాలు సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభ అధ్యక్షులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా పూజ్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి 95వ జన్మదిన వేడుకలకు వచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ అన్న గారికి, పెద్దలు కోదండరామ్ సార్ గారికి, వెంకటరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారికి, పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్రావు అన్న గారికి, జస్టిస్ చంద్రయ్య గారికి, అదేవిధంగా పెద్దలు వినోదన్న గారికి, నా యువ మిత్రుడు తమ్ముడు వంశీ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వేదిక నుంచి నేను మాట్లాడుతున్నానంటే నేను నిజంగా కూడా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఏజ్ ఎంతనైతే ఉందో దానికన్నా ఎక్కువ పెద్దలు స్వర్గీయ వెంకటస్వామి కాకా గారి పొలిటికల్లో సర్వీసెస్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు కావచ్చు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా నగరంలో ఎక్కడ పోయినా కూడా ఈరోజు కూడా నేను రాజ్యసభగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనేక సీనియర్ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిదైనా పేరు గుర్తించి మాట్లాడతారంటే అది మన స్వర్గీయ వెంకటస్వామి కాకదనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి తెలియజేస్తున్నాను.
యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను యువజన కాంగ్రెస్కి పోటీ చేస్తున్నప్పుడు నాకు మొదటిగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వివేకన్న గారు. వివేకన్న గారు నన్ను పర్సనల్గా తీసుకెళ్ళి పెద్దలు వెంకటస్వామి కాక గారి ఆశీర్వాదం ఇప్పించారంటే నేను నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక ఆశీస్సులతోని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాక గారు ఏ జనరేషన్లో పుట్టిరో మనందరికీ తెలుసు.